స్వామిద్రోహులు, పరస్త్రీ వాంఛితులు, పరధన పీడితులు, మిత్రద్రోహులు, క్షుల్లకులు, తుచ్చకులు, విశ్వాసఘాతకులు, బూతులు చాడీలు చెప్పువారు, దుర్మార్గులు, శివద్రోహులు, విష్ణుద్రోహులు, సంకరజాతులు, జడ్డకులు, నిందకులు, నాశకులు, ద్రోహులు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పనిది. పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోయేను. యమునకు పని భారమయ్యేను. మదవత్సరంబులు హెచ్చేను. లోభమోహాదులు జనులను పట్టి పీడించి నాశనం చేసేను. మా భక్తులైన వారిని మంత్రశక్తిచే పునరుద్ధారణ చేసి బ్రతికించుకొని సంరక్షించేము. ఏ కులము వారైనా ఎన్ని పాపాలు చేసియున్నా నన్ను నమ్మిన వారికి మోక్షము కలిగేను. ఇంకనూ కొన్ని భవిష్యత్వాక్యములు శ్రద్ధగా వినండి. నా మఠమున 2 పాములు గుడిలో పడి పొర్లాడేను. సిద్ధాపురము వీరన్న కుడికంట నీరు కారేను. ఆలంపురంలోని జోగురాంబ విగ్రహానికి కంట నీరు గారేను. ఆ యమ్మ స్థనముల పాలుగారేను. శిఖరాన పాము చుట్టుకొని 3 రోజులుండేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు మొలిచేను. అది తక్షణమే పూలు పూచి కాయలు కాచేను. అంతట మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్మలు గల వెదురు చెట్టు పుట్టేను.